హలో ఎవ్రీవన్. ఏఐబి ఎగ్జామ్లో కంపెనీ లా అన్న సబ్జెక్ట్కి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అయితే ఈ 2 మార్క్స్ కోసం గంటలు గంటలు చదవడం ఆర్ అన్నెసెసరీగా అక్కర్లేని బేర్ యాక్ట్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేయడం అనేది లాస్ట్ మూమెంట్లో ఎస్పెషల్లీ అస్సలు చేయొద్దు. ఏఐబి ఎగ్జామ్కి కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ నేను ఈ లెక్చర్లో చెప్తాను. ర్యాపిడ్ ఫైర్లో ఫటాఫట్ అన్నీ చేసేద్దాం. క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియాలో కంపెనీ లా ప్రకారంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు తెలుసా? ఏదో ఒక టైప్ ఆఫ్ కాదు, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఈ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఫస్ట్ వచ్చేసేది ఓపీసీ, అంటే 1% కంపెనీ, ఒకలే ఉంటారు ఆ కంపెనీలో. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్, అంటే ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కంపెనీ పెట్టుకుంటారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రైవేట్ కంపెనీ. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి పబ్లిక్ కంపెనీస్. పబ్లిక్ కంపెనీస్లో ఎంతో మంది, ఇన్ఫాక్ట్ యూ అండ్ మీ, మనం కూడా షేర్స్ కొనుక్కొని పబ్లిక్ కంపెనీస్లో భాగంగా కావచ్చు. అయితే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి కంపెనీస్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలి అని అంటేనే ఏం చేయాలి అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చూస్ టు కన్వర్ట్ ఇట్ సెల్ఫ్. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు కన్వర్ట్ అయిపోవాలనుకుంటోంది ఇంటూ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయితే అలాంటి కేసెస్లో వాళ్ళు ఒక స్పెషల్ రెజల్యూషన్ అనేది పాస్ చేయాలి. అయితే ఈ స్పెషల్ రెజల్యూషన్ దేని గురించి? వాళ్ళ దగ్గర ఉన్న మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్స్ని ఆల్టర్ చేయాలి, అంటే అమెండ్ చేయాలి, మార్చాలి అని చెప్తూ ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారచ్చు. అయితే మ్యామ్, ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? ఎంఓఏ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, అలాగే ఏఓఏ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది, ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటుంది, కంపెనీ పేరేంటి, కంపెనీలో ఉన్న వాళ్ళెవరు, కంపెనీలో లేని వాళ్ళెవరు, ఇవన్నిటి గురించి కంపెనీ అవుట్ సైడ్ ప్రపంచానికి బయట ఉన్న వాళ్ళకి చెప్తోందనమాట. సో ఎంఓఏ అనేది కంపెనీ గురించి బయట వాళ్ళకి, అవుట్ సైడర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడే డాక్యుమెంట్. సో ఈ ఎంఓఏకి ఆపోజిట్గా ఇంటర్నల్ వాళ్ళ కోసం కూడా ఏవో ఒకటి ఉండాలి కదా. ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ఏది ఎలా చేయాలి అని కొన్ని గైడ్ లైన్స్, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మన ఏఓఏలో మనకు ఉంటాయి. సో ఎంఓఏ అనేది అవుట్ సైడర్స్ కోసం వాడితే, ఏఓఏ అనేది ఇన్సైడర్స్ కోసం ఉంటుంది. సో విత్ ఇన్ ద కంపెనీ ఎలాగ, ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ, ఇవన్నీ ఎలా ఉంటాయని చెప్పేది ఏఓఏ. సో ఎంఓఏ, ఏఓఏ అనే 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీస్కి ఉంటాయి. అయితే ఈ కంపెనీస్ ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి మారాలి అని అంటే ఈ ఎంఓఏ, ఏఓఏలోనే మనం చేంజెస్ చేయాలి అంటే స్పెషల్ రెజల్యూషన్స్ పాస్ చేయాలి. నెక్స్ట్, నేను ఇందాక టైప్స్లో ఒక టైప్ని వదిలేసాను. దెర్ ఇస్ అనదర్ టైప్ కాల్డ్ as సెక్షన్ 8 కంపెనీస్. ఈ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో ఎవరైనా కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళని సెక్షన్ 8 కంపెనీస్ అని అంటాం. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే, దీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ కంపెనీస్. అన్ని కంపెనీస్ ప్రాఫిట్ మోటివ్తో ఉంటే, సెక్షన్ 8లో ఫార్మ్ అయ్యే కంపెనీస్ మాత్రం నాన్ ప్రాఫిట్ కంపెనీస్ ఉంటాయి. వీటినే మనం ఎన్జిఓస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ కంపెనీస్ విత్ చారిటబుల్ ఆబ్జెక్ట్స్. ఎవరైతే చారిటీ చేయడం కోసం, ప్రాఫిట్ సంపాదించడం కోసం కాదు, నలుగురు ఉపయోగపడాలి, చారిటీ చేద్దాము అన్న ఉద్దేశంతో ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు సెక్షన్ 8 కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతారు. వాళ్ళని నాన్ ప్రాఫిట్ కంపెనీస్ ఆర్ సెక్షన్ 8 కంపెనీస్ అని అంటూ ఉంటాం అనమాట. చాలు. నెక్స్ట్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ డైరెక్టర్స్? ఒక పబ్లిక్ కంపెనీకి ఎంతమంది డైరెక్టర్స్ మినిమం ఉండాలి అని అడుగుతున్నాం. ఆన్సర్ వచ్చేసి 3. డైరెక్టర్సే నిజానికి కంపెనీని నడిపించే వాళ్ళు. డైరెక్టర్స్ అంటే ఎవరు? ఆ కంపెనీని ఒక డైరెక్షన్లో నడిపించే వాళ్ళే డైరెక్టర్స్. అలాంటిది పబ్లిక్ కంపెనీకి ఎంతమంది మినిమం ఉండాలి అంటే 3. మరి అలాంటిదే ప్రైవేట్ కంపెనీ మ్యామ్ మాది, మరి ఆ ప్రైవేట్ కంపెనీకి మినిమం ఎంతమంది డైరెక్టర్స్, మినిమం డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి? ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్, ఓకే, ఇది డైరెక్టర్స్ గురించి. బట్ మెంబర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి మినిమం మ్యాక్సిమం నంబర్స్ మారతాయి. మరి అలాంటి మినిమం నంబర్స్ ఎవరు ఫర్ అ పబ్లిక్ కంపెనీ? పబ్లిక్ కంపెనీలో మినిమం 7 మెంబర్స్ ఉండాలి. ఈ 7 మెంబర్స్ అని అంటాం కొన్నిసార్లు, ఆర్ 7 షేర్ హోల్డర్స్ అని అన్నా కూడా సేమ్ మీనింగే వస్తుంది.
సో పబ్లిక్ కంపెనీకి మినిమం 7 మెంబర్స్ ఆర్ 7 షేర్ హోల్డర్స్ అయితే ఉండాలి, అది వాళ్ళ మినిమం. మరి మాక్సిమం ఎంత మ్యామ్ అని అంటే చూడండి, ఇక్కడ రాస్తాను, దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. మాక్సిమం పైన నో లిమిట్, మాక్సిమం పైన నో లిమిట్ బికాజ్ ఇట్ ఈస్ అ పబ్లిక్ కంపెనీ. వై దెర్ ఇస్ నో లిమిట్ మ్యామ్? ఎందుకు అని అంటే పబ్లిక్ కంపెనీలో మీరు నేను కూడా షేర్స్ కొనుక్కొని వీ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద పాయింట్ ఆఫ్ పబ్లిక్ ఇస్, పబ్లిక్ లో ఎవరైనా కూడా ఆ కంపెనీలో భాగంగా ఒక షేర్ కొనుక్కొని దే కెన్ బికమ్ అ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ. అందుకనే ఆ కంపెనీని మనం పబ్లిక్ కంపెనీ అని అంటాం. సో మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు అన్న దానిపైన లిమిట్ లేదు, మినిమం ఎంతమంది ఉండాలి అంటే మాత్రం 7 మెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు అప్లై ఇన్ ప్రైవేట్ కంపెనీ. ఇది ఈ 7 అండ్ అన్లిమిటెడ్ ఏవైతే చూసామో, 7 మినిమం, అన్లిమిటెడ్ మాక్సిమం అని చూసింది పబ్లిక్ కంపెనీకి సంబంధించింది. మరి ఇవే నంబర్స్ ప్రైవేట్ గురించి అడిగితే ఆన్సర్ వచ్చేసి 2, మినిమం 2 మెంబర్స్ ఉండాలి. మరి మాక్సిమం ఎంత ఉండాలి మ్యామ్ ప్రైవేట్ లో అని అంటే దానిపైన ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఆన్సర్ ఇస్ 200. 200 కంటే ఎక్కువ మెంబర్స్ ప్రైవేట్ కంపెనీలో ఉండకూడదు. ఓకే, మినిమం 2, మాక్సిమం 200. నెక్స్ట్, కంపెనీస్ యాక్ట్ 2013 allows for formation of 1-person company also. 2013 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ 1-person కంపెనీ గురించి. 1-person కంపెనీనే ముద్దుగా ఓపీసీ అని కూడా పిలుచుకుంటాం. ఇదే దాంట్లో ఇంకొక క్విక్ రివిజన్ ఇంకోటి కూడా చేసేద్దాం. కంపెనీస్ యాక్ట్ 2013 మన ఇండియాలో 2013 లోనే వచ్చింది. మరి అంతకు ముందర కంపెనీస్ ఉండేవి కాదా? అఫ్ కోర్స్ ఉండేవి. సో వాటి గురించి మరి ఏ లా ఉండేది మ్యామ్ అంటే కంపెనీస్ యాక్ట్ 1956 అన్న యాక్ట్ అమల్లో ఉండేది. 1956 యాక్ట్ ని రిపీల్ చేస్తూ 2013 కంపెనీస్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నా the 2013 Companies Act increased the limit of members in private company. ఒక ప్రైవేట్ కంపెనీలో నంబర్ ఆఫ్ మెంబర్స్, ఎంతమంది మెంబర్స్ ఉండొచ్చు అని అంటే ఒకప్పుడు 50 ఉండేది, ఇప్పుడు అది 200 గా మారింది. ఒకప్పుడు 50, ఇప్పుడు 200. సో ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మరి ఏమవ్వాలి? ఆప్షన్ బి 200. నెక్స్ట్, ప్రైవేట్ కంపెనీ కెన్ కమెన్స్ బిజినెస్. కమెన్స్ అని అంటే మీనింగ్ స్టార్ట్ అని అర్థం. సో స్టార్టింగ్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడు చేయొచ్చు అని అంటే సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఇన్కార్పొరేట్ అయ్యింది అని ఒక సర్టిఫికేట్ మనకు వచ్చినప్పుడు. ఈ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ROC, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇస్తారు. ఎవరిస్తారు ఇది? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటారు. ఆ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఆధారంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ పియర్సింగ్ ఆర్ లిఫ్టింగ్ ఆర్ పియర్సింగ్ ద కార్పొరేట్ వీల్ is associated with which law? It is associated with company law. మన కంపెనీ లాలో ఒక ఇంపార్టెంట్ డాక్ట్రిన్ ఉంది, కార్పొరేట్ వీల్ ఆర్ పియర్సింగ్ ద కార్పొరేట్ వీల్ అని. వీల్ అంటే ఒక పరదా, ఒక ఘూంగట్ పరదా వేసుకోవడం. సో నిజానికి మన కంపెనీస్ యాక్ట్ లో కంపెనీ, అసలు కంపెనీస్ యాక్ట్ కాదు, అసలు కంపెనీ అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి, మినిమం 2 మెంబర్స్ అనుకుందాం, వాళ్ళిద్దరూ కలిసి ఒక కంపెనీ క్రియేట్ చేశారు అనుకోండి, బయట వాళ్ళకి వాళ్ళిద్దరి గురించి ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మనం క్రియేట్ చేసుకున్న కంపెనీకే దానికంటూ ఒక పేరు, దానికంటూ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఆ కంపెనీలో వర్క్ చేసే కొంతమంది ఎంప్లాయీస్, కంపెనీకి ఉన్న సిగ్నేచర్, సీల్, స్టాంప్, ఇవన్నీ కంపెనీకి సెపరేట్ గా ఉంటాయి. అందుకనే కంపెనీ ఈజ్ అ సెపరేట్ పర్సన్ ఇన్ దెమ్సెల్వ్స్. దే ఆర్ సెపరేట్ లీగల్ పర్సన్ అని అంటాం. అంటే మీలాగా నాలాగా లివింగ్ పర్సన్స్ కాదు, కానీ కంపెనీ ఈజ్ అ సెపరేట్ పర్సన్, సెపరేట్ లీగల్ పర్సన్ విత్ దేర్ ఓన్ పాన్ కార్డ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ చాలా సార్లు ఏమవుతుంది అని అంటే ఈ కంపెనీ యొక్క ముసుగులో వెనకాల ఫ్రాడ్ చేయడం, ట్యాక్స్ ఎగ్గొట్టడం, వైట్ మనీని బ్లాక్ గా, బ్లాక్ మనీని వైట్ గా మార్చడం, మనీ లాండరింగ్ చేయడం, ఆర్ అక్కడ బ్యాక్ డోర్ గా ఎన్నో టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ కి ఫండింగ్ ఇవ్వడం, ఇలాగా చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు అంటే ఆ ముసుగుని మీరు మిస్యూజ్ చేసినప్పుడు కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయ్యి ఆ ముసుగుని తీసేయాలి కదా. లిఫ్టింగ్ ద వేల్ ఆర్ పియర్సింగ్ ద వేల్, ముసుగు తీయడం కానీ ఆర్ ఆ ముసుగుని కట్ చేయడమో, బ్రేక్ చేయడమో, దానిలో కన్నం పెట్టడమో ఏదో ఒకటి చేయాలి. సో అలా చెయ్యాలి అని చెప్పే డాక్టరీనే లిఫ్టింగ్ ఆర్ పియర్సింగ్ ద కార్పొరేట్ వీల్ అన్న డాక్టరీ. సో ఒక ముసుగు వేసుకుంది, ఎటువంటి ముసుగు వేసుకొని ఉన్నారు? కంపెనీ అన్న పేరుతో ముసుగు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఫ్రాడ్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు అని తెలిసినప్పుడు
వాళ్ళని ఆ అడ్వాంటేజ్లో ఉంచకూడదు. కాబట్టి కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయ్యి ఆ కంపెనీ అన్న ముసుగు తీసేసి కంపెనీ వేరు, దాని వెనకాల ఉన్న మీరు కదా చేస్తుంది ఇదంతా అని చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ డాక్టరీనే ఈ లిఫ్టింగ్ ఆఫ్ వీల్ అన్న డాక్టరీన్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ కంపెనీ లా. ఓకే, నెక్స్ట్ ఇట్ డీల్స్ విత్ ద ఇంటర్నల్ మేనేజ్మెంట్ అండ్ అఫైర్స్ ఆఫ్ అ కంపెనీ. కంపెనీ యొక్క ఇంటర్నల్ మేనేజ్మెంట్ కి సంబంధించింది ఏంటి అని అంటే బి ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. చూసారా, బై మిస్టేక్ మెమరాండమ్ అని పెట్టబోయాను. నో, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇంటర్నల్ కి అయితే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ వచ్చేసి ఎక్స్టర్నల్, బయట వాళ్ళ కోసం కదా MOA అనేది. నెక్స్ట్, prospectus which does not include complete particulars of the quantum or price of the securities is called as red herring prospectus. దీని మీనింగ్ ఏంటో నేను చెప్తాను, డోంట్ వరీ. ప్రాస్పెక్టస్ అంటే ఏమీ కాదు, ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. ఇది ఎటువంటి డాక్యుమెంట్? ఒక కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది అన్నప్పుడు ఇష్యూ చేసే డాక్యుమెంట్. కంపెనీ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆ కంపెనీ గురించి తెలియాల్సిన విషయాలు, కంపెనీ ఏంటి, ఎలా చేస్తుంది, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉన్నాయి, ఎవరు వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ వీళ్ళు చేయబోతున్నారు, ఇది అది అని చెప్పి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కంపెనీ చేసే యాక్టివిటీస్, ఫ్యూచర్ ప్లానింగ్, ఇవన్నీ కూడా షేర్స్ కొనుక్కునే వాళ్ళకి తెలియచేయడం కోసం రిలీజ్ చేసే డాక్యుమెంట్ ప్రాస్పెక్టస్. ఇవన్నీ చదివి నచ్చి ఆ కంపెనీ పైన నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చి షేర్స్ కొనుక్కుంటారు అని పెట్టిన ఈ ప్రొసీజరే ఈ ప్రాస్పెక్టస్ అన్నమాట. అయితే ప్రాస్పెక్టస్లో ఇవన్నీ రాసి లాస్ట్కి కొన్ని డీటెయిల్స్ వదిలేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా కంపెనీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ లాస్ట్కి వస్తూ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తుంది, ఎంత రేట్కి ఇష్యూ చేస్తుంది అన్న ఈ విషయాలు చెప్పలేదు. మేబీ బై దట్ టైం కంపెనీయే డిసైడ్ అవ్వలేదేమో, అందుకనే చెప్పలేదేమో. సో ఇలాగా ప్రాస్పెక్టస్లో కొన్ని టైప్ ఆఫ్ బ్లాంక్స్ ఉండిపోవచ్చు. అలా బ్లాంక్స్ ఉన్న మన ప్రాస్పెక్టస్ని ఏమంటాం? రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని అంటాం. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని అంటాం. ఐ హోప్ ఇవన్నీ నేను చెప్పిన స్టోరీస్ వింటుంటే మీరు ఎప్పటికీ ఈ కాన్సెప్ట్స్ మర్చిపోరని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ మై ఓన్లీ టార్గెట్. చలో, ప్రొవిజన్స్ రిగార్డింగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR యాక్టివిటీ అని అంటాం. ఈ CSR యాక్టివిటీ చెయ్యాలి, కంపల్సరీగా బిగ్ కంపెనీస్ చేయాలని ఎక్కడ రాసింది? సెక్షన్ 135 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో రాసింది. అయితే ఈ CSR యాక్టివిటీలో ఏమేమి చేయొచ్చు అని అంటే, కార్పొరేట్స్ అన్న వాళ్ళు సమ్ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ దేనికి సంబంధించి ఉండొచ్చు అంటే మల్టిపుల్ సోషల్ ఇష్యూస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్స్ పైన మనం ఒక రెస్పాన్సిబిలిటీ వేసాం. రెస్పాన్సిబిలిటీ దేని గురించి వేసాం? సొసైటీ సోషల్ ఇష్యూస్ గురించి మనం ఒక ప్రాజెక్ట్ తీసుకోమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వేసాం. సో ఇవి సోషల్ ఇష్యూస్ కావాలి. విమెన్, చైల్డ్, ఎన్వైరన్మెంట్, ఎడ్యుకేషన్, శానిటేషన్, ఇలాంటి ఇష్యూస్ పైన ఉన్న ప్రాజెక్ట్స్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ గురించి బెనిఫిట్స్ కావాలి, ఎంప్లాయీ బెనిఫిట్స్ గురించి కాదు, అలాగే అవుట్ సైడ్ ఇండియా చేసే విషయాలు కాదు, అలాగే ఓన్లీ డొనేషన్లు ఇచ్చేస్తే సరిపోదు. ఒక ప్రాజెక్ట్ లా క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ప్రాజెక్ట్ రిలేటెడ్ టు నేషనల్ హెరిటేజ్ ఉన్న మాన్యుమెంట్స్ని కాపాడదాం, కల్చరల్గా ఎంతో కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న స్పాట్స్, బిల్డింగ్స్, అక్కడ ఉన్న టోమ్స్, ఇవన్నీ కాపాడదాం అని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది. బికాస్ నేషనల్ హెరిటేజ్ ఆర్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసి ఉంచడం అనేది సొసైటీ ఇష్యూవే కాబట్టి అలాంటి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అమ్మా, మరి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చిన్న చిన్న కంపెనీస్ కూడా చేయాలా అంటే అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ. ఏ కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలు అంటే నెట్వర్త్ ఆఫ్ ₹500 crores ఆర్ మోర్. నెట్వర్త్ అనేది 500 crores కంటే ఎక్కువ ఉన్న, ఆర్ టర్న్ ఓవర్ అనేది 1000 crores కన్నా ఎక్కువ ఉన్న కంపెనీ అయినా, ఆర్ నెట్ ప్రాఫిట్ ఇస్ 5 crores అండ్ మోర్ అనుకున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే CSR మ్యాండేటరీగా చేయాలి. అండ్ CSR చేయడానికి 2% ఆఫ్ దేర్ నెట్ ప్రాఫిట్స్ ఏం స్పెండ్ చేయాలి? షుడ్ మ్యాండేటరీలీ స్పెండ్ డాష్, దే షుడ్ మ్యాండేటరీలీ స్పెండ్ 2% of their net profits per physical on corporate social responsibility activities. Okay, so I hope this is the end of rapid fire. ఇదే లెక్చర్ కావాలంటే 3-4 సార్లు చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్ ముందర, దట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్. అక్కర్లేని పాయింట్స్ చదవక్కర్లేదు అండ్ అక్కర్లేకుండా ఈ బేరాక్ కూడా కొనేసి వెళ్ళక్కర్లేదు. ఆల్ ది వెరీ బెస్ట్.